నుంచి 5 టైమ్స్ శ్వాస తీసుకుంటూ ఆ శ్వాస శరీరంలో గమనిస్తూ కొంత విశ్వంలో నుంచి మీలోకి శక్తిని తీసుకొస్తుందనే భావన కూడా కలుపుకొని చేయండి. రెడీ 5 లాంగ్ బ్రీత్స్. ఈ మార్నింగ్ కూర్చొని చేయడం కాబట్టి కొంత బాడీ రిలాక్స్గా వెన్నబాము స్ట్రెచ్ అవుతూ ఆ తీసుకునే శ్వాసలు కంఫర్ట్గా బాడీలో ఫామ్ అవడానికి బాడీ రిలాక్స్ కోసం మరలా ఒక 4 టైమ్స్ శ్వాస తీసుకుంటూ తల కొద్దిగా పైకి, ముఖ భాగము తలపై భాగము విశ్వంలో కాన్సన్ట్రేషన్. ఇలా శ్వాస వదిలేస్తూ బాడీని రిలాక్స్గా కొంచెం ముందుకు వంగినట్టుగా తల కూడా కొంచెం కింద కొంచుతూ శ్వాస వదిలేయండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ స్ట్రైట్ అవుతూ వెన్నెబామ్ స్ట్రెచ్ చేస్తున్నట్టుగా తల కొద్దిగా పైకి, ఆ వెన్నెబామ్ మొత్తంలో ఫేస్ బ్రెయిన్ హెడ్లో తలపై నుంచి విశ్వంలో నుంచి శ్వాస ద్వారా దివ్యమైన విశ్వశక్తి, ప్రాణశక్తి, ఆ ముందు చెప్పినట్టుగా దైవము మహాగురువుల యొక్క శక్తి, వాళ్ళు ఇస్తున్న శక్తి మనలోకి వెళ్తుందనే భావనతో శ్వాస తీసుకోండి. ఎక్సేల్, శ్వాస వదిలేస్తూ డౌన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, exhale, inhale, normal breath. రెండు చేతులు వెళ్ళి ఎదురెదురుగా టచ్ చేయండి. ఫింగర్ స్ట్రెచ్ చేస్తూ ఎల్బో పైకి లేపుతూ నిండుగా శ్వాస తీసుకోండి, బాడీ టైట్ చేస్తూ కాన్సన్ట్రేషన్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మళ్ళీ రెండు చేతులు ఇలా కలపండి. ఇన్హేల్ అంటే తీసుకోవాలి శ్వాస, ఎక్సేల్ అంటే వదలాలి. హ్యాండ్స్ ఇలా పైకి లేపితే ఇన్హేల్, ఎక్సేల్. ఇక్కడ కొద్దిగా లూజుగా మళ్ళీ స్ట్రెచ్ అవుతూ శ్వాస తీసుకోవాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. నాడి శుద్ధి ప్రాణాయామ, బొటన వేలిలా, ఉంగరపు వేలిలా, ఈ రెండుని ఇలా పెట్టుకొని రైట్ తీసుకొని లెఫ్ట్ వదలాలి, లెఫ్ట్ తీసుకొని రైట్ వదలాలి. లెఫ్ట్ హ్యాండ్ ఇలా ధ్యాన ముద్ర ఇట్లా ఉంచుకొని మోకాల మీద పెట్టుకోండి. ఇందాక చెప్పినట్టుగా వెన్నుబాము, ముఖము, తల భాగము, తలపై నుంచి తీసుకునే శ్వాస విశ్వంలో నుంచి బాడీలోకి వెళ్తుంది అని ఆ ప్రకంపన ఫీల్ అవుతూ చేయండి. నిండుగా తీసుకోవటం, స్లోగా వేలు మార్చుకొని మళ్ళీ రెండో లెఫ్ట్ వదిలేయటం, అలానే లెఫ్ట్ తీసుకోవటం, స్లోగా వేలు మార్చుకొని రైట్ వదిలేయటం. ఇది ప్రాణాయామ చాలామంది చేస్తారు, కానీ ఏకాగ్రత నేను చెప్పిన భావం ప్రధానం. వెన్నుబాము తలపైన రావటము, ఆ ఫీల్ అవుతూ చేయాలన్నమాట. అది ఇంపార్టెంట్. బ్రహ్మముహూర్తంలో ఆ ఫీల్ అయ్యేది సంకల్పం బాగా పనిచేస్తుంది, భావం.